కూటమి ప్రభుత్వంపై దుగ్ధతో ప్రతిపక్షానికి చెందిన ఓ పత్రిక గృహ నిర్మాణ పథకంపై విషం కక్కుతోందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. గృహ నిర్మాణంలో లబ్దిదారులకు అన్యాయం చేసినట్లు ఆ పత్రికలో వక్రీకరించి రాశారని మండిపడ్డారు. రిజాయిండర్ ఇచ్చినా వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. 9వ తారీఖున ఒక దినపత్రిక ప్రభుత్వం మీద ఉన్న దుగ్ధతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24-25 సంవత్సరానికి కేవలం 684 ఇళ్లు మాత్రమే కేటాయించారు. దానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణం. వీళ్ళు సరైన సమాచారం ఇవ్వటమో లేకపోతే అప్లై చేయకపోవటమో అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన విధంగా వంట చేసి ఆర్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాస్తవం ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆవాస్ ప్లస్ అనే సర్వే నిర్వహించి 3,18,987 మంది గ్రామీణ ప్రాంతాల్లో అర్హులున్నారని నమోదు చేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019లో 1,39,243 మందిని లబ్ధిదారుల లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. తొలగించేసి కేవలం 1,79,744 మంది మాత్రమే అర్హులని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పొందుపరిస్తే ఆ నెంబర్ ఆధారంగా 1,79,060 మందికి ఇల్లు కేటాయించింది 21-22 సంవత్సరాల్లో. అంటే అప్పటికి కూడా ఇంకా 684 మంది లబ్ధిదారులు అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోయారు. ఎవరైతే ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారో PMAY 1లో వెబ్సైట్లో పెట్టబడిన వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. ఏది 2024-25కి. 2024-25 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి ఈ ఇల్లు కేటాయించింది. అంటే ఎవరు అప్పుడు బాధ్యత కలిగిన ప్రభుత్వం?